దేవునికి స్తోత్రం. ఈరోజు మహా ఆశ్చర్యకరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 5:9. ప్రియా మహా ఆశ్చర్యకరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవాదేవుడు తన శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు సంపూర్ణమైన మహోన్నతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయాలని ఆశ్చర్యకరుడగు దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తున్నాడని సాక్షిగా నిలవండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహా ఆశ్చర్యకరమైన కార్యం చేయగల మహాదేవుడు, లెక్కలేనని అద్భుత క్రియలు చేయగల మహిమానితుడైన ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయవాడు, విస్మయం కలిగించేవాడు, అంటే ఆశ్చర్యపరిచేవాడు మన ప్రియప్రభువే. ఆశ్చర్యకరుడు ఎందుకనగా ఆయన జన్మించుటకు 4000 సంవత్సరాల ముందు ఆయన స్త్రీ సంతానముగా జన్మించుననియు సాతాను తలను చితుకు తొక్కుననియు ముందుగా చెప్పబడేది. ఆయన జన్మించుటకు 500 సంవత్సరముల కిందట జీవించిన మీకా ప్రవక్త ఆయన ఎఫ్రతా అను బెత్లెహేము నందు జన్మించునని ముందుగా తెలిపారు. జన్మించుటకు ఎన్నో సంవత్సరముల కిందటనే ప్రకటన చేయబడింది, నామకరణము చేయబడింది. జన్మించిన వాడు యేసు. ఇది ఆశ్చర్యకరం. దేవుని బిడ్డలారా, ఎంతటి ఆశ్చర్యకరము, ఎంతైనా ఆశ్చర్యకరమే. ఆయన కన్య మరియ గర్భమందు జన్మించాడు. స్త్రీ సంతానముగా జన్మించిన మహిమాస్వరూపుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భమును ధరించిన మహాప్రభు అయిన దేవుని బిడ్డలారా, యేసు జన్మ నుండి ఆయన పునరుత్థానం వరకు గల జీవితం అంతయు ఆశ్చర్యమే. ఆయన జన్మించినప్పుడు ఆశ్చర్యకరమైన నక్షత్రము బయలుదేరను. తూర్పు దిశ నుండి శాస్త్రులు, జ్ఞానులు ఆయన్ను వెతికి వచ్చారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెతుకు వారి హృదయమందు సంతోషం ఉంటుంది. యెహోవా ఆశ్చర్యకరమైన కార్యములన్నీ చేయగల మహాదేవుడే. ఎప్పుడు ఆయన మన జీవితాల్లో ఆయన ఉద్భవించాలి, మన కుటుంబంలో ఆయన ఉండాలి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహోపకరమైన కార్యములు చేయగల మహోన్నతుడు. ఆయనను చంపవలనను మార్గము వెతికిన హెరోదు రాజు చేతి నుండి ఆశ్చర్యముగా తప్పించబడాను. ఆయన 12వ ఏట దేవాలయమందు శాస్త్రులతో, యాజకులతో ధర్మశాస్త్రమును గూర్చి చర్చించాడు. యేసుక్రీస్తు జననము, క్రియలు, ఉపదేశము, మరణం, పునరుత్థానం అంతా ఆశ్చర్యమే కదా దేవుని బిడ్డలారా. ఆయన తన శిలువ రక్తాన్ని మన కొరకు చిందించడం ఆశ్చర్యం. ఎంతటి ఆశ్చర్యకరుడైన తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి మృత్యుంజయుడై లేచిన మహిమాస్వరూపుడు ఆశ్చర్యకరుడే. ఆయన నన్ను ప్రేమించి రక్షణలోనికి నడిపించడం గొప్ప ఆశ్చర్యమే కదా దేవదేవుని బిడ్డలారా. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే. జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు అంటున్నాడు భక్తుడు. నేడు ప్రభు అద్భుతములు చేయుటకు మారని వానిగాను, కనికరము గలవానిగాను ఉన్నాడు. నేడును ఆయన జీవము గలవాడై మన ద్వారా అద్భుతములు చేయుట గొప్ప ఆశ్చర్యం కదా. మన ప్రభు అనేకమైన సూచక్రియలు చేయువాడు. యోహాను 11:40 మనం చూస్తున్నాం. అద్భుతములు చేయువాడు. మార్కు 6:2 చూస్తున్నాం. ఆనాడు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. పూర్వకాల వింతలన్నీ 7 వింతల గురించి చెప్పుచున్నారు. ఈ వింతలన్నీ సృష్టించిన వారు మృతులైరి, మట్టిపాలైరి. అయితే ఆశ్చర్యములను జరిగించు యేసు ఇప్పుడునూ జీవించుచున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయండి. ఆయన తన కృప ఆశ్చర్యకరముగా చూపువాడు. దేవాదేవుడు తన కృప ద్వారా మనకు జీవించువాడు. మీ జీవితంలో నిశ్చయముగా ఆశ్చర్యకారములు చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు ఆయనే గనక ఆయన కృపతో నింపబడి ఆయన మనసారా మనం ప్రార్థిద్దాం. ఆ మహాప్రభు యొక్క కృప నేడు మీతో నాతో నిల్చునుగాక. ప్రార్థన. మహా ఆశ్చర్యకార్యములు చేయగల మహాదేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాయి నాయన.
నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అల్పులు బలహీన వాళ్ళు జ్ఞాపం చేసుకుని మా జీవితంలో మీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించగల మహాదేవుడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు. కానీ ఇదిన వాగ్దానం చేత ఇదిగో తండ్రి, ఈ జూలై నెలలో మేమున్నాం. మీ కృపధార మమ్మల్ని నింపండి. మా కొరకు పరమ విడిచి భూలోకానికి వచ్చారు. మీ కుమారుడని యేసుక్రీస్తు ప్రవర్క దివ్య రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరణ చేసి మాకు ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి జయ విజయాలను అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.